కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు ఇప్పటి వరకు అనుకున్నదంతా అదే. ఈ యుద్ధంలో మీరందరూ నాతోని కలిసి వస్తే నేను ఆయుధాలాగా నా చుట్టూ ఉంటే అవన్నిటిని నేను పట్టుకొని ఈరోజు వేములవాడ మనం ఒక మంచి శుభవార్త అంటే నన్ను ప్రజల నుంచి దూరం చేయగా తీసుకొని మీరు అందరూ చెప్పండి మనం ఎట్లా ముందుకు వెళ్ళి బాగుంటారు, ఎట్లయితే మనం తెలుస్తాము, ఎట్లయితే మేము లక్ష్యాలు చూస్తాము, మేము కోర్టు వస్తాం అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని బయటేసుకోండి. అవన్నీ కాదు ఈ యుద్ధము. ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరము ముందు ఉండి మనందరూ కూడా వచ్చి వేములవాడ నియోజకవర్గంలో చెప్పుల దుకాణాలు ఉన్నాయి. ఎవడన్నా చెప్పుల దుకాణం పెడతా అంటే వానికి ఏం చేస్తారంటే పీడీ యాక్ట్ పెట్టి అరే నేను మొత్తం పీడీ యాక్ట్ పెడతామని జైలేసి పోతారు. కాబట్టి వేములవాడ నియోజకవర్గాన్ని దొరలపాల నుంచి కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటున్నా. మీరు నాకు మద్దతు ఇవ్వండి, మనం అందరం ముందుకు పోదాం. ఇప్పుడు వేములవాడ నియోజకవర్గంలో 120 గ్రామాల నాయకులు, ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో వేములవాడకు వచ్చి నాకు రాబోయే రోజుల్లో నాకు కార్యాచరణకు మరియు భవిష్యత్ కార్యాచరణకి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కాబట్టి మీరు వాళ్ళందరూ కూడా నాకు మద్దతు తెలుపుతూ అన్న మీరు ముందుకు నడవండి, మీరు ముందుకు నడిస్తే మేముంటామని ఎంతోమంది యువకులు నన్ను కోరడం జరిగింది. మొన్న బీఆర్ఎస్ ప్రకటించినటువంటి 115 లిస్టుల్లో నా పేరు లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల ప్రజలు ఎంతో నిరాశ చెంది నన్ను దూరం చేయాలన్నటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వలేదు. అయినా కూడా నేను ఖచ్చితంగా వేములవాడ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే యువతకు ఉపాధి లేదు, గల్పు కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ దేశాల్లో మగ్గిపోయి వాళ్ళు చనిపోతున్నారు. అదేవిధంగా మహిళలు బీడీలు చేసి వారికి కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు లేవు. ఇట్లా ప్రతి ఒక్క సమస్య మీద నేను రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా నేను ముందుకెళ్తున్నా. కాబట్టి ఖచ్చితంగా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ముందుకెళ్తున్నా. నా ప్రజలందరి కోసము ఈరోజు మీరందరూ కూడా మద్దతు తెలపాలి. ఎందుకంటే నాలాంటి మధ్యతరగతి వాడిని దూరం చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి అంటే అవసరాలు ఉండకూడదు, వాళ్ళు ఎదే కూడా అన్నటువంటి ఆలోచనకు నేను ఖచ్చితంగా చెక్ పెట్టి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒకే సామాజిక వర్గం వాళ్ళు 40 ఏళ్ళుగా మనల్ని శాసిస్తూ బానిసలుగా చేసి మన బతుకులను పాడు చేస్తారు. కాబట్టి మా బానిస బతుకులు కాదు, బతుకుదేరు బతుకులు అనేటువంటి ఒక నినాదంతో నేను ముందుకెళ్తున్నా. కాబట్టి ఇది బహుజనుల అడ్డ, దొరల అడ్డ కాదు. ఒకప్పుడు ఒక ప్రాంతం ఇది చైతన్యమైన గడ్డ. ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఈ వేములవాడను కాపాడుకున్నటువంటి స్థితిని చేర్చుకోవాలి. ఎందుకంటే మన ఈ వేములవాడ 2009 నుంచి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కళాశాల కానీ, ఒక వైద్యశాల కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక సరైన రోడ్లు కానీ, ఒక బ్రిడ్జిలు కానీ ఎలాంటివి లేవు. మన అందరినీ కూడా బానిసలను చేసి మన బతుకులన్నీ ఆగమట్టిస్తున్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఉద్యమ చరిత్ర ఉన్నోళ్ళు కాదు, మన ఊరుకు సంబంధించిన వాళ్ళు కాదు, ఎక్కంచేలో వచ్చి పైసలు ఎగజల్లి మన ప్రజలను మేము బానిసలుగా మార్చుకుంటామనేటువంటి ఆలోచన వస్తారు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా తిప్పి కొట్టి వేములవాడని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈ వేదిక ద్వారా మీడియా మిత్రులందరికీ మరియు ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. సేవ్ వేములవాడ, మన డెవలప్ వేములవాడ అనేటువంటి నిదానంతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి నన్ను అందరూ ఆశ్రయించాలని కోరుకుంటున్నాను.